దేశ రాజధానిలో రైతులు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. పెద్దాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల ప్రేమ్బాబు, దుర్గాప్రసాద్, కాకర రవితేజ, నెల్లి సూరిబాబు, బచ్చల చిన్న, నడిపుడి రమణ, బెందుకుర్తి పాండురంగ తదితరులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ పక్కన పెట్టేసి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి మనల్ని కొట్లాడించే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మనం సీరియస్గా ఎదుర్కోవాలి మిత్రులారా. అలాగే దళితులకు హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాలలకు హోల్సేల్ మేనమామ అయినటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎస్సీ వర్గీకరణపై ఇంతవరకు తన స్టాండ్ ఏంటో కనీసం చెప్పలేదు మిత్రులారా. కనీసం నోరు మెదిపి నా పరిస్థితి ఇది, నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను వ్యతిరేకిస్తున్నానని కూడా చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి మాల సోదరులందరూ కూడా ఆలోచించాలి. అలాగే మరి తెలుగుదేశం, కాంగ్రెస్ ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ మన పట్ల ఏ విధంగా మరి బిహేవ్ చేస్తూ ఉన్నాయో, ఏ విధంగా మన పట్ల మరి కష్ట చూపుతూ ఉన్నాయో మీరంతా కూడా గమనించాలి. దీనికి అంతటికీ కారకుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అన్న విషయాన్ని టోటల్గా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీల విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. శాంతియుతమైనటువంటి నిరంతర పోరాటం సాగుద్ది. మరి పంజాబ్లో రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేశారో అదే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందరినీ ఏకం చేసి దళితులందరినీ కూడా పోరాటం సాగిస్తాం. అలాగే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మరి దళిత సోదరులందరికీ ఈ వేదికగా, పెద్దాపురం వేదికగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, మనమంతా పోరాడాలి. లేకపోతే ఈ దేశంలో మనకి हमारा अस्तित्व खोदेंगे. भाई और बहनों, మన ఈ దేశంలో అస్తిత్వం కోల్పోతామన్న విషయాన్ని ఇది ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుని పోరాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.